హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో, అదేనండి విజయవాడ వాళ్ళ స్టైల్లో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పల్లెటూరుల్లో అలానే బామ్మల నాటి కాలంలో ఇలా ప్రిపేర్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఇది చాలా ఈజీ మెథడ్ అండి. సో ఇప్పుడు మీరు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. ఇవి చిన్న చిన్న ఫిషెస్ అండి. ఈ ఫిషెస్ అనేవి చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఫిషెస్ అన్ని బాగా క్లీన్ చేసుకుని ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పసుపు, అలానే తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇప్పుడు తగినంత కారం, అలానే వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఎంత ఆయిల్ అయితే సరిపోతుందో మీరు యూస్ చేసే దాన్ని బట్టి ఆయిల్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఆంధ్ర సైడ్ రెసిపీస్ అంటే మీకు తెలిసిందేగా, స్పైసీగా టేస్టీగా ఎంత రుచిగా ఉంటాయంటే అంత రుచిగా ఉంటాయి. సో మీరు ఇలా ప్రిపేర్ చేసుకుని తింటే కనుక మీ ఇంట్లో వాళ్ళందరూ మళ్ళీ ఈ టైప్ ఆఫ్ రెసిపీస్ కావాలని అడుగుతారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు చూసేయండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని స్టవ్ మీద పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి, ఎందుకంటే అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు వాటర్ అనేది కొంచెం వరకు ఊరుతుంది. ఇలా ఊరి కొంచెం కుక్ అయిన తర్వాత మీరు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మీ పులుసుకి ఎంత వాటర్ అయితే కావాలనుకుంటారో అంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, అందుకంటే ఎక్కువ అవసరం లేదు. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes తర్వాత చింతపండు ముందుగానే నానబెట్టుకుని ఆ రసం తీసుకోవాలి. ఆ రసాన్ని ఇప్పుడు దీనిలో యాడ్ చేసుకోవాలి. దీనిలో యాడ్ చేసుకుని ఒక 15 to 20 minutes వరకు కుక్ చేసుకోవాలి. అంతేనండి. మీకు ఉప్పు కారం ఏమన్నా సరిపోతే కనుక యాడ్ చేసుకోండి. సో ఇలా చాలా సింపుల్గా ఫిష్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో ఈ పద్ధతిలో చేసుకున్నట్లయితే టేస్ట్కి చాలా బాగుంటుంది. అలానే మీరు అంత ఎక్కువ శ్రమ కూడా పడవసరం లేదు. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి ఏ పద్ధతిలో బాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో చూసారుగా విజయవాడ స్టైల్ ఫిష్ కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.